ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అతని నిరసనలో భాగంగా మన గ్రామంలో జనగాం పట్టణంలో అతని దృష్టి బొమ్మను దానం చేయడం జరిగింది. రాహుల్ గాంధీ భావి ప్రధానిగా దేశ ప్రజలందరూ భావిస్తుంటే అతని యొక్క దుర్బుద్ధితో బీజేపీ నాయకులంతా అతని మీద అక్కస్తో ఈ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారు. దానికి ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు కూడా ఇక్కడ దిష్టి బొమ్మ దానం చేయడం జరిగింది. అతని వెంటనే అరెస్ట్ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా నిరసనలు ఎక్కువ చేస్తారు. బీజేపీ అతడొక్కడే కాకుండా ముఖ్య నాయకులందరూ కూడా రాహుల్ గాంధీపై దుర్బుద్ధితో ఉన్నారు. అతని కుటుంబం త్యాగాల కుటుంబం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ, అట్లాగే వాళ్ళ అమ్మమ్మ ఇందిరాగాంధీ దేశం కోసం త్యాగం చేసిండు. అతని తాత జవహర్లాల్ నెహ్రూ మొదటి ప్రధానమంత్రి కూడా ఎన్నో సంవత్సరాలు స్వాతంత్ర పోరాటంలో జైలు జీవితం అనుభవించడం. అతని తండ్రి కూడా మోతీలాల్ నెహ్రూ కూడా జైలు జీవితం స్వాతంత్ర పోరాటంలో అనుభవించడం జరిగింది. త్యాగాల కుటుంబాన్ని విమర్శిస్తే కాంగ్రెస్ శ్రేణులు ఊరుకోరని తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని వెంటనే అతను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.